రాబోయే 4 సంవత్సరాల్లోనే ఆ పరిశ్రమను పూర్తి చేస్తాం. ఓన్లీ 4 years, 3-4 years. ఈరోజు అందుకనే వెంటనే అడుగులు వేస్తున్నాం. ఈ వివరాలన్నీ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని, మీడియా ద్వారా. ఇది ఏం ఫ్యాక్టరీ, ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, ఎంత కెపాసిటీ ఉంటుంది, ఎంత పెట్టుబడులు వస్తున్నాయి, ఎందుకు ఇక్కడే మనం ఈరోజు వాళ్ళు వచ్చి దీన్ని పరిశీలించారు, ఎందుకు ఇది అనుకూలం అని చెప్పి భావిస్తున్నాం, అనుకూలంగా ఉండేటటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ మీ ద్వారా ప్రజానీకానికి అందరికీ తెలియచేయాలని చెప్పి ఈరోజు నా చిన్న ప్రయత్నం. నా ప్రయత్నానికి మీరందరూ కూడా, మీడియా కూడా సహకరించాలని. తప్పనిసరిగా నిన్న ఆ టీం వచ్చి అన్ని కూడా చూశారు. దానికి మరికొద్ది రోజుల్లోనే డిపిఆర్ తయారు చేయడానికి, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం కోసం వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఏజెన్సీని నియమిస్తారు. ఆ నియమించిన తర్వాత డిపిఆర్ తయారు చేయడానికి ఆ ఏజెన్సీ వాళ్ళు వస్తారు. ఇక్కడున్న అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో అంతా కూడా సర్వే చేసి అనుకూలమైన అంశాలు ఏంటి, ప్రతికూలంగా ఉన్న అంశాలు ఏంటి అనేది వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది క్యాబినెట్కి వెళ్తుంది. క్యాబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తామని చెప్పి ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో మరి జెన్కో ముందుగా వచ్చారు. నేను జెన్కో వాళ్ళకు కూడా ఆ చీఫ్ ఇంజనీర్స్ బృందానికి నేను ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిల్లాలో పెట్టాలన్న ఆకాంక్ష మనకి ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు ఈ జిల్లాలో 4 సంవత్సరాల పాటు మన జిల్లాకి కరెక్ట్గా పనిచేశారు. ఆయన ఈరోజు ఎనర్జీ సెక్రటరీగా ఉన్నారు గతంలో, ఇప్పుడు ఆయనే ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అలానే చక్రధర్ బాబు గారు, ఇతని ఎండి జెన్కో మేనేజింగ్ డైరెక్టర్, ఆయన కూడా మన జిల్లాలో జాయింట్ కలెక్టర్గా 2-3 సంవత్సరాలు పనిచేశారు. మన జిల్లాలో పెట్టాలి, వెనుకబడి జిల్లాలో పెట్టాలి, వెనుకబాటుతనం పోవాలంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే పవర్ సెక్టర్ ముందుండాలి. నెల్లూరులో పరిశ్రమలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? దేర్ ఇస్ ఏ పవర్ ప్లాంట్స్. కడపలో పరిశ్రమలు వస్తున్నాయి, కడపలోనే స్టీల్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నాను వచ్చారండి? దేర్ ఇస్ ఏ పవర్ ప్లాంట్స్. విజయవాడ ఇంగ్లాండ్ అరౌండ్ వస్తున్నాయండి పరిశ్రమలు, మనకెందుకు రాలేదు? దేర్ ఇస్ ఏ పవర్ ప్లాంట్స్. మనకి పారిశ్రామికంగా ఈ జిల్లా అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా పారిశ్రామిక ప్రగతి కావాలంటే క్వాలిటీ పవర్ ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరూ కూడా, ఒకప్పుడు ఒక ఇంటిలో ఒక బల్బు ఉండేది, ఈరోజు అన్నిళ్ళలో కూడా బల్బులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అలానే రాబోయే రోజుల్లో మనం అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నాం. 2-వీలర్ దగ్గర నుంచి హెలికాప్టర్, ఏరోప్లేన్ వరకు రేపు ఎలక్ట్రిక్ రాబోతున్నాయి. వాటి ఛార్జింగ్కి కరెంట్ కావాలి అంటే కరెంటు డిమాండ్, పవర్ డిమాండ్ డే బై డే, ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్ పెరుగుతూ ఉంది డిమాండ్. కానీ మనకి గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1 మెగావాట్ కూడా కొత్తగా కరెంటు ఉత్పత్తి చేయలేదు. ఇది దౌర్భాగ్యం. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద శాపం. ఆ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే ఈ థర్మల్ కాస్ట్ కూడా, థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా వచ్చే యూనిట్ కాస్ట్ కూడా సోలారు, మిగతా రెన్యూబుల్ ఎనర్జీ వచ్చే హై కాస్ట్కి చేరిపోతుంది. సో అది ఏర్పాటు చేస్తారో కూడా తెలియదు, అంత కాస్ట్ ఇక్కడ పెడతారో లేదో తెలియదు. ఎందుకు? మన శ్రీకాకుళం జిల్లా అంటేనే ప్రతి ఒక్కడికి వెనుక ముందు ఏమి ఉండదు కదా, వాళ్ళకి అంత నెగ్లెక్టెడ్ ఏరియా కదా ఇది. సో ఇవి ఎవరు చేయమనండి. నీరు ఎలా ఇస్తారు, నెక్స్ట్ ఎలా ఇక్కడ ఉద్యోగ కల్పన చేస్తారు, ఇక్కడ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేస్తారు, ఇక్కడ నెక్స్ట్ గిరిజనులకు ఉపాధి ఎలా కలుగుతుంది, ఈ అంశాలన్నింటినీ పెట్టమనండి. తీసుకొచ్చి ఇరిగేషన్ అధికారులు పెట్టండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పెట్టండి, ఎలక్ట్రిసిటీ అధికారులు పెట్టండి. పెట్టేసి మాకు ఉన్నటువంటి అనుమానం ఇంకా ఉందండి, జెన్కో ద్వారా మేము ఎక్వైర్ చేస్తున్నాం, భూముల్ని తీసుకుంటున్నాం అంటే గవర్నమెంట్ రంగ సంస్థ కాబట్టి ఇస్తారని చెప్పేసి అంటున్నారు. గతంలో కూడా జెన్కో ద్వారా పవర్ ప్లాంట్లు పెడతామని చెప్పేసి అన్నారు. పెద్ద గంటియాడ ద్వారా, పెద్ద గంటియాడ దగ్గర ఒకటి, నెక్స్ట్ కాకినాడ రాజమండ్రి మధ్యలో ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒకటి. ఇలాగని చెప్పేసి ల్యాండ్ అంతా ఎక్వైర్ చేసుకొని తర్వాత హిందూజా పవర్ ప్లాంట్కి ఇచ్చారు ఇక్కడ గంటియాడ దగ్గర. అది తీసుకెళ్లి ఈస్ట్ గోదావరిలో ఉన్న జీవీకే గ్యాస్ పవర్ ప్లాంట్కి ఇచ్చారు. సో రేపు పొద్దున్న ఈ 1944 ఎకరాలు కూడా ఏ ప్రైవేట్ వాడికి అప్పచెప్పేస్తే
చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర చూడండి, ఎప్పుడైనా పెత్తందారులకి చేయడమే తప్పించి పేదవారిని పట్టించుకునే పరిస్థితి లేదు. సో అలాంటి పరిస్థితి చేస్తే ఏమవుతుంది? ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళు వచ్చి మన మీద అజమాయిషి చలాయించడం తప్పించి, వాళ్ళు 30,000 కోట్లు పెట్టుబడి పెట్టేసి ఇక్కడ పవర్ ప్లాంట్ పెడితే రైతులకు నీరు అందిస్తారా? 30,000 కోట్లు పెట్టుబడి పెట్టేసి నీరంతా ఇటు తీసుకుంటారు కానీ రైతులకు నీరు అందిస్తారా? సో ఈ అంశాలన్నింటిని కూడా నివృత్తి చేయండి. ఆయన ప్రభుత్వం నివృత్తి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నివృత్తి చేయాలి, అధికారులు పెట్టేసి చెప్పండి. అంతేగాని మేము బలవంతంగా మాకు అధికారం ఉంది, మేము పోలీసులను పెట్టేసి అధికారులను పెట్టేసి బుల్డోజ్ చేసేసి ఆదివాసీలను తరలించేస్తామనంటే వాళ్ళ ముందు నిలబడి ప్రాణాలు అర్పించడానికైనా వైసీపీ పార్టీ ముందు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గడిచినటువంటి 2014 నుంచి 19 వరకు ఆయన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించారు, కానీ శాశ్వతమైనటువంటి పనులు ఏవైతే నాగావళి వంశధార అనుసంధానం ఇలాంటివన్నీ అప్పట్లో చేసిన అర్ధాంతరంగా నిలిచిపోయాయి. జైకా నిధులతో నారాయణపురం ప్రాజెక్టు 132 కోట్లు అప్పట్లో, అది కూడా అలానే ఆగిపోయింది. అటు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఎంతో కృషి చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఈసారి అలా కాకుండా ఆమదలవలస నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రీని కానీ ఒక మంచి ప్రాజెక్టు తేవాలని చాలా కష్టపడితే చంద్రబాబు నాయుడు గారు ఆమదలవలస నియోజకవర్గానికి దాదాపుగా 30,000 కోట్లతో ఏపీ జెన్కోకు సంబంధించి ఒక పవర్ ప్లాంట్ని నిర్మిద్దామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి వనరులు వసతులు పరిశీలించమని ఒక బృందాన్ని పంపించారు. వారు విజయవాడ నుండి వచ్చి ఏపీ జెన్కో ప్రతినిధులంతా కూడా మొన్న పర్యటించారు, పరిశీలించారు. అంతే, ఇంకా ప్రాథమికంగా జరిగింది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ ఇంకొంతమంది బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆసరాగా తీసుకొని అటు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ప్రారంభించారు. నేను ఈ మీడియా సమావేశం ద్వారా వాళ్ళు కోరుతున్నది ఏంటంటే, రాజకీయాలు అనేది అందరము పక్కన పెడదాం. ఇప్పుడు వెంటనే ఎన్నికలు లేవు. వెనుకబడి ఉన్నటువంటి మన జిల్లాని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరము కలిసికట్టుగా పనిచేస్తేనే వెనుకబడినటువంటి జిల్లా ముందుకు వస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అప్పుడే మనం శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ఈ శ్రీకాకుళం జిల్లాకి న్యాయం చేసినటువంటి వ్యక్తులుగా అవుతాం. విద్యుత్ ఉత్పాదన కోసం ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉండేది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ ఎవరు చెప్పారు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తేయడానికి? థర్మల్ పవర్ ప్రాజెక్టులన్నీ మూసేసినారు. రాష్ట్రంలో మూస్తున్నారు, సెంట్రల్లో మూస్తున్నారు. నిన్నగాక మొన్న అమెరికా ఇక్కడ కూడా మీరు చూసారో పెద్ద పెద్ద చిమ్నీలు మొత్తం డౌన్ఫాల్ అయిపోతున్నాయి. వాళ్ళు కొట్టేస్తున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఒకప్పుడు ఏ నాలెడ్జ్ లేనప్పుడు అది మనం ప్రవేశపెట్టారు. ఇవాళ ఎన్నో వచ్చాయి. ఇవాళ మనకి విండ్ ద్వారా వచ్చింది, తర్వాత నెక్స్ట్ సోలార్ ద్వారా వచ్చింది, నెక్స్ట్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ విద్యుత్తును ఎవడు తీసుకుంటాడు? ఇట్స్ నాట్ కరెక్ట్. అయితే వీళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా ఏమిటంటే, నాకు తెలిసి వీళ్ళు ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టినటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోతుంది. ఏపీలో కానీ ఇండియాలో కానీ ఎక్కడైతే ఆగదు. ఇది మొత్తం అక్కడికి వెళ్తాయి, ఆ దేశాలకు వెళ్తాయి. ఇది చాలా స్పష్టంగా ఇది నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు నేరుగా వెళ్తుంది, వెళ్ళి వాటికి అక్కడ వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇక్కడి నుంచి మనం ఆఫ్ చేసాం, మనం కాకరాపల్లి సోంపేటవి, అది అలా ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు తెస్తే వాళ్ళకు ఊపిరి లేచినట్టు ఉంటుంది. అర్థం కలదా? ఆ పవర్ ప్లాంట్లో వచ్చినటువంటి పవర్ని టోటల్గా ఇండియాకు కూడా ఒక్క మెగావాట్ ఇస్తారేమో చెప్పమనండి.
వాళ్ళు ఎవరు నేరుగా ఎత్తుకొని పోతారు. ఈరోజు సుమారుగా 3200 మెగావాట్లతో ఇక్కడ పెడుతున్నారు. పక్కనే పరవాడు కానీ పెట్టవాడపాలెం కానీ చూసుకుంటే అక్కడ 800 మెగావాట్లు మాత్రమే అక్కడ ఉంది. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ మనం అందరికి కూడా సింహాచలాలతో అందరితో కలిసి ఒకసారి పరవాడ 2 బస్సులు 3 బస్సులు పట్టుకొని చూద్దాం అక్కడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి అనేసి. ఈరోజు వంశధార నిధులు తీసుకొస్తామంటున్నారు, కెనాల్ నుంచి అక్కడ నీరు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈరోజు అడుగుతున్నాం ప్రభుత్వానికి, ఇన్ని వేల ఎకరాలు పంటలు పండుగ రావని చెప్తున్నారు కదా, ఇన్ని రోజు వంశధార అంతా కాలువ నీరు కట్టుకొని ఇక్కడి నుంచి కెనాల్గా తీసుకొని రాలేకపోయారు ఎందుకు? ఈరోజు భూములు పండవ అక్కడ పూర్తిగా వర్షాధారం అని చెప్తున్నారు. అయితే ఈరోజు 16,3200 మెగావాట్లకి సుమారుగా 6 టీఎంసీల వాటర్ అవసరం ఉంది. ఈ 6 టీఎంసీలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కోన రవికుమార్ గారిని సూటిగా ఆయనకు అడుగుతూ ఉన్నా. ఈరోజు 3,200 మెగావాట్లకి 33,000 కోట్లతో ఖర్చు పెడితే నీకు కమిషన్ ఎంత వస్తుందని కూడా ఈ సందర్భంగా బహిరంగంగా నువ్వు చెప్పాలని కూడా కోన రవికుమార్ గారికి ఎక్కడి నుంచి అడుగుతా ఉన్నా. చెప్పండి, ఎవరికి లాభం? మీకు లాభమా? ఆదివాసులకు లాభమా? ఆదివాసులకు నష్టపెట్టే కానీ రైతులకు నష్టపెట్టే కార్యక్రమం ఏ ఒక్కటి కానీ ప్రభుత్వాలు చేపడితే ఆదివాసీ సంఘాలుగా రైతు సంఘాలుగా సిపిఎం అన్ని పార్టీలు కూడా ఏకమై ఉద్యమించడానికి ఆదివాసి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.